అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దర్సె హదీస్ రియాదు సాలిహిన్‌లో 57 హదీసులు పూర్తి చేసుకున్నాం. బాబు సిద్క్ అంటే సత్యం, నిజాయితీ యొక్క అధ్యాయంలో ఉన్నాం. 58వ నంబర్ హదీస్ ఈ విధంగా ఉంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ యొక్క హదీస్‌ను ఉల్లేఖిస్తున్నారు. ఆయన ప్రకారం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. ప్రవక్త గారు ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి వ్యక్తి యొక్క సంఘటన గురించి వివరిస్తూ ఉన్నారు. ప్రవక్త గారు అంటున్నారు, ప్రవక్తలలో ఒక వ్యక్తి అల్లా మార్గంలో యుద్ధానికి బయలుదేరుతూ తమ యొక్క జాతి వారితో ఈ విధంగా అన్నారు. ఏమన్నారంటే, మీలో కొత్తగా పెళ్లి చేసుకొని మొదటిసారి భార్యతో గడపాలనుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇల్లు కట్టుకొని ఇంకా కప్పు వేసుకున్నటువంటి వ్యక్తి, సూడి మేకలు ఒంటెలు కొని అవి త్వరలో ఈనుతాయని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నాతో పాటు యుద్ధానికి రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తి, ఇంటి కప్పు వేస్తున్నటువంటి వ్యక్తి, మేకలు ఒంటెలు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయని అనుకునేటువంటి వ్యక్తి మాతో పాటు రావాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమాలు చూసుకోండి అని. ఇది చాలా పెద్ద తొహమత్. ఏమిటి అంటే, ఎక్కడైతే ఇస్లాము ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుందో అదే ఇస్లాం పేరు చెప్పి కొంతమంది యుద్ధాలకు తెరతీస్తారు, మృత్యువులకు కారణమవుతారు. యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అల్లాహ్ తఆలా యొక్క ఆజ్ఞ మేరకు ప్రవక్తల యొక్క వాళ్ళ యొక్క పర్యవేక్షణను అల్లాకు ఎదురు తిరిగి ప్రజల్ని హింసిస్తున్న వారిపై జరుగుతుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం యుద్ధాలు ప్రకటించుకోవడానికి లేదు. అందులో కూడా మీరు చావండి, మీరు ఎట్లయినా అని చెప్పేసి అల్లాహ్ తాలా ఎప్పుడూ కూడా మనకు చెప్పలేదు. అతని యొక్క బాగోగులు కూడా చూసుకునేటువంటి వెసులుబాటుని అల్లాహ్ తాలా కలిగించాడు. మీరు అక్కడ ఉంటే అక్కడ చూసుకోండి అని చెప్పేసి. తల్లి ఒక్కటే ఉందన్నా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లినే చూసుకోమన్నారు తప్ప యుద్ధానికి వచ్చి మీరు ప్రాణాలు పోగొట్టుకోండి, మీరు కాపాడండి అని చెప్పేసి అనలేదు. భార్య ఉన్నా సరే ఆమెను ఎక్కడికైనా పంపించాల్సినటువంటి విషయం వస్తుంది అంటే, నువ్వు ఇక్కడ యుద్ధం యొక్క రిజిస్టర్‌లో నీ యొక్క పేరు లేకపోయినా దాన్ని కొట్టేసుకొని మీ భార్యతో పోయి గడుపు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తి మీరేం రావాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే ఉండండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇస్లాంను పూర్తిగా అర్థం చేసుకోవాలి తప్ప విడివిడిగా మనం అర్థం చేసుకొని ప్రజలకు ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళను రెచ్చగొట్టి సమాజంలో ఉన్నటువంటి శాంతిని దూరం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. సరే, ఆ తర్వాత ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క మార్గంలో యుద్ధం చేయడానికి ప్రయాణమయ్యారు. వారు అస్రు వేళ లేదా అంతకన్నా ముందే ఆ ఊరికి చేరుకున్నారు. అప్పుడు ఆయన సూర్యుడిని సంబోధిస్తూ, నీవు కూడా అల్లాహ్ ఆజ్ఞలను పాటించేవాడివే, నేను కూడా అల్లాహ్ ఆజ్ఞలను పాటించేవాడివే అని చెప్పి, ఓ అల్లాహ్, ఈ సూర్యుడిని మా కోసం కాస్త ఆపి ఉంచు అని చెప్పేసి దుఆ చేయడం జరిగింది. ఎందుకు అంటే మరొక రివాయత్‌లో వస్తుంది, ఆహ్, ఈ బనీ ఇస్రాయిల్ వాళ్ళకు యోమే సబ్త్ ఉండేది. అంటే ఈ రోజున మనకు ముస్లింలకు అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనునయులకు ఏ విధంగా అయితే శుక్రవారం ఉందో ఆ విధంగా వాళ్ళకు శనివారం ఉండేది. యోము సబ్త్ అంటారు దాన్ని. ఆ సబ్త్ దినాన వారు యుద్ధాలనేవి చేయరు. చాలా పవిత్రమైనటువంటి దినం. కాబట్టి ఆ హదీస్‌లో ఏమొస్తుంది అంటే, శుక్రవారం రోజు వీళ్ళు ఈ విధంగా పోవడం జరిగింది. శుక్రవారం రోజు గలబా ఉంది, మన యొక్క ఆధిపత్యం ఉంది. ఇప్పుడు శనివారం యుద్ధం చేయకోకుండా గ్యాప్ గనక వస్తే శత్రు సైన్యాలన్నీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రవక్త ఏమని దుఆ చేస్తారంటే, ఇంకా సేపు గనక వెలుతురుని ఉంచితే, ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ యుద్ధాలు చేయకూడదు. ఇది ఏదో మన ఇష్టం వచ్చినట్టు ఇస్లాంకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు ప్రవర్తించినట్టు ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడం కాదు. సూర్యాస్తమయం తర్వాత యుద్ధాలు చేయకూడదు. కాబట్టి ఆ ప్రవక్త ఏమని దుఆ చేస్తారంటే, సూర్యాస్తమయం కాకుండా గనక కొద్దిసేపు ఉన్నట్టయితే మనం విజయం సాధిస్తాము అని చెప్పేసి అల్లాహ్ తఆలాకు దుఆ చేయడం జరిగింది. అల్లాహ్ తఆలా ఆ సూర్యాస్తమయం కానీకోకుండా ఆపి ఆయన ద్వారా ఆ మహిమను చూపించి వారు ఆ ఊరిపై విజయం సాధించేలా అల్లాహ్ తఆలా వారికి అనుగ్రహించాడు. అంతవరకు సూర్యాస్తమయం కాలేదు. అయితే యుద్ధం తర్వాత యుద్ధ ప్రాప్తిని అంటే మాలే గనీమతునంతా ఒక చోట పోగు చేయడం జరిగింది. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాత్రమే యుద్ధ ప్రాప్తి మాలే గనీమత్‌ను అల్లాహ్ తఆలా హలాల్ చేయడం జరిగింది. అంతకుముందంతా కూడా మాలే గనీమత్ ఎవరికీ హలాల్ కాలేదు. మరి అది ఏమయ్యేది అంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఇంతకు మాలే గనీమత్ అంటే ఏమిటంటే, మనం శత్రువులపై విజయం సాధించిన తర్వాత శత్రు సేనలు ఎవరైతే ఉంటారో వారి యొక్క వాళ్ళు తెచ్చుకున్నటువంటి కరవాలాలు కానివ్వండి, వారి యొక్క సంపద కానివ్వండి, వారి యొక్క గుర్రాలు కానివ్వండి, ఏదైతే వదిలిపోతారో దాన్ని మాలే గనీమత్ అంటారనమాట. యుద్ధ ప్రాప్తి అంటారు. దాన్ని ఇంతకుముందు ప్రవక్తలకి ఏమయ్యేదంటే వాళ్ళంతా ఆ యుద్ధ ప్రాప్తిని తెచ్చి ఒక చోట పెట్టి పోగు చేసేవాళ్ళు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని తినేసి వెళ్ళిపోయేదనమాట. ఈ విధంగా వారు చేసినటువంటి యుద్ధం
అల్లా సమక్షంలో అది నెరవేరిందా నెరవేరలేదా అనేది వాళ్ళు చూసుకునేటువంటి వారు. అయితే ఆ ప్రవక్త ఆ యుద్ధ ప్రాప్తినంతా పోగు చేసి అక్కడ పెట్టడం జరిగింది. అయితే అగ్ని వచ్చి తినకుండానే వెళ్ళిపోయింది. అంటే ఆ యొక్క యుద్ధ ప్రాప్తిని అది ముట్టుకోలేదు. అది చూసి ఆ యొక్క ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన మీలో ఎవరో ద్రోహానికి పాల్పడ్డారు. కాబట్టి మీలో ప్రతి తెగ నుండి ఒక్కొక్క వ్యక్తి వచ్చి అంటే ఆ తెగ నాయకుడు వచ్చి నా చేతిలో ప్రమాణం చేసి చెప్పండి అని చెప్పేసి అన్నారు. ఆ యొక్క తెగల నుంచి ఒక్కొక్కరొచ్చారు. ప్రమాణం చేస్తూ పోయారు. ఒక వ్యక్తి యొక్క చెయ్యి మాత్రం ప్రవక్త గారి చేతిలో అతుక్కుపోయింది. ఆయన అప్పుడు ఆ ప్రవక్త గారు, "నీ తెగ వాళ్ళలోనే ఎవరో ద్రోహానికి పాల్పడి ఉండాలి. కాబట్టి నీ తెగ వాళ్ళందరిని రమ్మను. వారు కూడా నా చేతిలో చెయ్యి వేసి ఈ విధంగా ప్రమాణం చేయాలి" అని చెప్పేసి అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకరొకరు వచ్చి చేస్తూ పోయారు. ప్రమాణం చేస్తూ పోయారు. ముగ్గురి యొక్క చేతులు ప్రవక్త గారికి అతుక్కుపోయాయి. ఆ ప్రవక్త గారికి. అప్పుడు ఆయన "ఆ ద్రోహానికి పాల్పడింది మీరే" అని చెప్పేసి అన్నారు. ఆ ముగ్గురు ఏం కొట్టేశారు ఆ యొక్క మాల గనీమతులోంచి అంటే, కొంచెం బంగారాన్ని, ఆ బంగారంతో తయారు చేసినటువంటి ఆవు తల లాంటి కొంచెం ఏదో ఒక రకమైనటువంటి బంగారం ముద్దని వాళ్ళు కొట్టేయడం జరిగింది. లేదా ఏదైనా బంగారంతో సంబంధించినటువంటి ఏదన్నా పుర్రె కానివ్వండి, లేదంటే ఏదైనా కిరీటము మొత్తానికి ఏదైతే ఉందో ఒక బంగారానికి సంబంధించినటువంటి వస్తువు వాళ్ళు కొట్టేయడం జరిగింది. అది తీసుకొచ్చి మళ్ళీ అదే యుద్ధ ప్రాప్తిలో ప్రవక్త గారు పెట్టిస్తారు. ఆ అగ్ని వచ్చి తినేసి వెళ్ళిపోతుందనమాట. ఇది జరిగిన వెంటనే ఆ అగ్ని వచ్చి అది తినేస్తుంది. అల్లాహ్ తఆలా యొక్క సమక్షంలో ఈ యొక్క పోరాటం ఆమోదించబడింది అని చెప్పేసి వాళ్ళకు తెలిసిపోతుందనమాట. కాబట్టి ఇక్కడ చెప్పేదేమంటే, అంత పెద్ద యుద్ధం జరిగిన ఆ చిన్న తప్పును కూడా అల్లాహ్ తఆలా ఆ యొక్క నిజాయితీ లేకపోవడాన్ని అల్లాహ్ తఆలా అంగీకరించడు. కాబట్టి మనము 50 మస్జిదులు కట్టించి ఉంటాం. కానీ మన యొక్క లోపల ఆ సిద్కే దిల్ మనము 50 మస్జిదులు కట్టించి ఉండొచ్చు. కానీ సిద్కే దిల్ లేదనుకోండి, అల్లాహ్ కోసమే చేయాలనేటువంటి ఆ యొక్క మనసు లేకోకుండా, చూపరి కోసం, చూపరుల కోసం చూపిచ్చేయడానికి ఈ విధంగా చేస్తే అది అంగీకరించకూడదు. అదే విధంగా ఈ హదీస్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, మనము వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి. యుద్ధం చేశారు. వాళ్ళంతా కష్టపడ్డారు. కానీ అందులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కొంచెం బంగారాన్ని ద్రోహానికి పాల్పడడంతో అల్లాహ్ తాలా దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు మనము ఒక 10,00,000 పెట్టి మస్జిద్ కట్టిస్తాం. అందులో ఒక 2,000, 3,000 హరాం సొమ్ము కలిసిందనుకోండి. ఈ హదీస్‌ను ముందర పెట్టుకొని అల్లాహ్ తాలా దాన్ని స్వీకరిస్తాడా ఒక్కసారి చెప్పండి? మీరే ఆలోచించండి. ఈ రోజున మనకు దీని పేరుతో మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పని అయిపోవాలని చెప్పేసి తాపత్రయపడుతున్నాం తప్ప, ఆ సొమ్ము ఎక్కడి నుంచి సంపాదించింది అది? ఎవరిస్తున్నారు? ఆయన ఎక్కడి నుంచి సంపాదించారు? ఇది హలాలా? హరామా? అనేది మాత్రం మనం చూడడం లేదు. ఎందుకంటే అంతగా మనం ఏమొచ్చింది మనకు మనసుల్లో అంటే, యుద్ధం గెలిస్తే చాలన్నట్టు వాళ్ళకి ఎలాగైతే ఉందో, ఈ పని పూర్తయితే చాలు అల్లాహ్ కోసం మనం ఈ పని చేశామని చెప్పేసి చెప్పుకోవచ్చు అనే టైప్‌లో మనం వచ్చేసాం తప్ప, మన దగ్గర ఆర్భాటము, మన దగ్గర ఏదైతే సొమ్ము ఇది ఉందో, ఇది ఆర్భాటాలకు పోయి ఖర్చు పెడుతున్నామా? అవసరానికి ఖర్చు పెడుతున్నామా? ఎక్కడి నుంచి సంపాదించాం? అల్లాహ్ మార్గంలో ఈ యొక్క కృషి మనం చేస్తున్నామే. ఇందులో ఈ యొక్క తప్పును గనక మనం పెడితే అల్లాహ్ తాలా దీన్ని స్వీకరిస్తాడా? లేదా? అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలపై యోచన చేయాలి. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పవిత్రమైనటువంటి సొమ్ముల్ని ఖర్చు పెట్టడంతో పాటు, పవిత్రమైనటువంటి హృదయాన్ని, పవిత్రమైనటువంటి సంకల్పాలను ఉంచుకున్నప్పుడు మాత్రమే అల్లాహ్ తాలా నుంచి మనం పుణ్యాన్ని ఆశించవచ్చు. లేదంటే మనం చేసేది ఏదైతే ఉందో అదంతా కూడా మనము ఇక్కడ చూపించుకోవడానికి చేసినట్టే అవుతుంది తప్ప, మనం వేరే యొక్క సంకల్పాల్ని ఏదైతే మంచి సంకల్పాలున్నాయో వాటి యొక్క ఫలితాల్ని మనం పొందలేము. కాబట్టి అందరూ కూడా నాతో సహా సంకల్పాలు మంచిగా ఉంచుకొని, నిజాయితీతో, సిద్‌కే దిల్‌తో, అల్లాహ్ తాలాతో ప్రవర్తించాలని, అదేవిధంగా మనం మిగిలిన మానవులతో మన యొక్క వ్యవహారాలలో మనము ద్రోహానికి, మరీ ముఖ్యంగా ఆత్మద్రోహానికి పాల్పడకోకుండా మన యొక్క జీవితం గడపాలని అల్లాహ్ తాలాను వేడుకుంటూ, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ హదీస్ మనకు బుఖారీ, ముస్లింలో ఉంది.